మేడారం జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఈ మేడారంలో ఏవైతే నిన్నటి నుంచి 28, 29, 30, 31 ఈ 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మహా జాతర కుంభమేళాని మరిపించే విధంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ ప్రాంతానికి తరలి రావటం జరిగింది. సుమారు 10 కిలోమీటర్ల రేడియస్లో ఏ ప్రాంతం చూసినా జన సముద్రంతో నిండి ఉంది. స్థానిక శాసనసభ్యురాలు ఆదివాసీ బిడ్డ నిరంతరము ఇక్కడే ఉంటూ ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రులందరి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడే ఉండి మా సోదరిమణి సీతక్క గారు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నేను వచ్చాను, అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. భక్తులకి ఏవైతే మంచి సౌకర్యాలు కల్పించాలనుకునే దాంట్లో భాగంగా ప్రతి ఇంచిని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఎవరైతే కేంద్రం నుంచి వచ్చిన ఉదయం 2 కేంద్ర మంత్రులు వచ్చారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 మంత్రులు వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారులని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను, నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని, ఇందాకే గౌరవ కేంద్ర మంత్రివారి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు దీనికి 3,20,00,000 26 లక్షలు ఇచ్చామని చెప్పారు. వారే చెప్పారు, నేను చెప్పక్కర్లా ఫిగర్లో కూడా. అదే రకంగా మేము పదే నేను అడిగాను, సీతక్క అడిగింది, మా ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా అడిగారు, దీన్ని జాతీయ ఫెస్టివల్ కింద మీరు అనౌన్స్ చేయాలని. అది తప్ప మిగతా అన్నీ ఆన్సర్ చేశారు. సార్ తప్పకుండా పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన పార్లమెంటు సభ్యులు దీన్ని పార్లమెంట్లో కూడా రేజ్ చేయడం జరుగుద్ది. సార్ లాస్ట్లీ ఇస్తారా, ఇప్పుడు మీకు మా మంత్రి గారు కాబట్టి ప్రతి దగ్గర మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని కార్డులు చూపెట్టినా, అక్రిడేషన్ కార్డులు చూపెట్టినా కూడా ఇప్పుడు దాదాపు ఒక 25 నిమిషాల పాటు ఈ గేట్ దగ్గర ఆగింది. దీనిలో చాలా మంది ఒక 20 మంది ఉన్నారు ఇప్పుడు ఆగిన వాళ్ళు. మరి సీతక్క గారన్నా చెప్పాలి, మీరన్నా చెప్పాలి సార్. ఇప్పుడే చెప్తానన్నారు ప్లీజ్. అంటే మిమ్మల్ని నా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి తప్పకుండా అధికారులకు చెప్తాను. జగన్ ఇబ్బంది లేకుండా కన్సల్ట్ ఆఫీసర్స్కి
ప్రాపర్గా చేయండి, వాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. మా కార్డు ప్లీజ్ చూపించగానే అన్న, పంపండి సార్. ప్లీజ్ మా అన్న, కార్డు ప్లీజ్ చూపించగానే నొచ్చుకోవద్దు నా కుటుంబ సభ్యులు, ప్లీజ్.